హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. నేను ఇలా మీకు ముచ్చట చెప్తా ఇనూర్రి. అదేం ముచ్చట అంటే, నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నానండి ఎంతో ఇష్టంతో. ఆ ఇంట్లో 3 దొంగలు పడ్డారు. ఆ దొంగలు ఏం చేస్తారు చెప్పన్నా? అక్కడే తింటున్నారు, అక్కడే పడుకుంటున్నారు, అట్లాగనే అక్కడే ఇది కూడా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పురు మీరు. అందుకోసమే ఒకసారి మీరు ఆ వీడియో చూడరి. చూసిన తర్వాత అలాని 3 ఏం చేయన్నో కామెంట్లో మీరు చెప్పండి, సరేనా? మరి పోదాం పారి. ఇగో గీలే గా 3 దొంగలు. నేను ఇప్పుడు చెప్పినా కదా మీకు. ఇగో ఈ 3 దొంగలు నేను ఎంతో ఇష్టంతో పెంచుకున్న గన్నేరు పూల మొక్క మీద పడి మొత్తం నాశనం చేసి పారేసినాయి. ఈయన్నే తింటున్నాయి, ఈయన్నే వంటున్నాయి, అన్నీ ఈయన్నే చేసేస్తున్నాయి. ఇక వీటిని ఏమంటారో ఒకసారి కామెంట్లో కూడా చెప్పురు నాకు. అట్లానే వీటిని ఏం చేయనో కూడా చెప్పురు నాకు. చూడుర్రి ఎంత మంచి ఆరాంసే మంచిగా తింటున్నాయి, పంటున్నాయి. చూడురు అది ఎట్లా తింటుందో. దాని కళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకు, బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా దాని కళ్ళు. చూడురు ఒకసారి, చూడుర్రి ఎంత మంచిగా తింటుందో. అది కడుపు నిండా తిన్నాక మంచి హాయిగా కళ్ళు మూసుకొని కూడా నిద్రపోతున్నాయి. మీకు చూపిస్తాగురు అది ఎట్లా నిద్రపోతుందో. ఇది ఎట్లా తింటుందో చూడు, ఎంత స్పీడ్గా తింటున్నాయి చూడరు ఒకసారి. ఇది వాటికి కడుపు నిండేదాకా తిని మంచిగా నిద్రపోతాయి. నిద్రపోయి మళ్ళీ మేలుకొచ్చినప్పుడల్లా లేచి తింటాయి. ఇక చూడరు కళ్ళు కూడా మూసుకుంటుంది. ఇక దానికి నిద్ర వస్తుంది. తిన్నది ఇక నిద్ర వస్తుంది దానికి, పన్నది. ఇక్కడ చూడరు ఇదైతే ఎంత మంచిగా ఉన్నదో. కళ్ళు ఏమన్నా కనిపిస్తున్నాయా? మొత్తం కళ్ళు మూసుకొని మంచిగా నిద్రపోయింది. ఇంకా హాయిగా పడుకుంది. మళ్ళీ ఎప్పుడు మేలుకొస్తే గప్పుడే లేచి తినాలి. ఇంకా ఏం పని లేదా వీటికి. నా మొక్క మొత్తం కూడా నాశనం చేసినాయి. జర ఎప్పుడు వీటిని ఏం చేయను కామెంట్లో నాకు. అవి చూడరు తింటున్నాయి, పోతున్నాయి, నిద్రపోతున్నాయి. ఇదే పని ఇంకా వీటికి. 3 ఉన్నాయండి ఈడ 3. సరే అండి, చూసిరు కదా ఇట్లా ఎత్తున్నాయి ఇవి. జర ఎప్పుడు నాకు కామెంట్లా. ఇక నేను ఉంటున్నా, బాయ్.